ప్రజాపాలన పరివర్తన. అంటే ప్రజాపాలనలో పరివర్తన రావాల్సిన అవసరం ఉందనేది మనం దీన్ని బట్టి అర్థమవుతాం. ఇప్పటిదాకా పెద్దలు రవిప్రసాద్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా వ్యవస్థలో మార్పు రావాలి. అంటే మన వ్యవస్థలో మార్పు కోరుకుంటున్నామంటే వ్యవస్థ సరిగ్గా లేదు, సరిగ్గా నడవటం లేదనేది మనం అందరం కూడా అభిప్రాయపడతా ఉన్నాం. అయితే ఇవాళ మొన్ననే మనం సర్పంచ్ ఎన్నికలు చూసినాం. సర్పంచ్ ఎన్నికలు చూస్తే ఇవాళ బాగా ప్రచారంలో ఉన్న మాట ఏంటంటే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, ఒకవేళ సర్పంచ్ గెలిస్తే మళ్ళీ అంత డబ్బు సంపాదిస్తాడా అని. అంటే జనాలలో ఏమర్థమైంది, ఎవరన్నా ప్రజాపాలకులు అవుతున్నారంటే సంపాదించుకోవడానికి వస్తారనేది మొత్తం ఓవరాల్గా అర్థమవుతుంది. అంటే ఆ మీనింగ్ అట్లా మారడానికి కారణం ఏంటంటే ఇవాళ వ్యవస్థ అంతా ప్రజలను పరిపాలించే వాళ్ళు సేవా దృక్పథంతో కాకుండా వ్యాపార దృక్పథంతో వస్తారనే ఒక భావన కలుగుతూ ఉంది. కొన్ని ప్రాంతాలలో అయితే మీరు ఎందుకు పోటీ చేస్తున్నారంటే పోటీ చేయాలంటే ఒక 50 లక్షలు కావాలి, పోటీ చేసిన ఆడ ఏమి లేఅవుట్లు రావు, కన్స్ట్రక్షన్స్ రావు, ఏమి లాభం లేదని పోటీ చేస్తలేమని కొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది. నిజంగా ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం. తర్వాత ప్రజాపాలన అనేది మనం ఇప్పుడు కూడా ఏం మాట్లాడుతామంటే సంక్షేమము, సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అన్ని వనరులలో, అన్ని పథకాలలో అన్ని అవకాశాలు రావాలనేది మనం ముఖ్యంగా రాజ్యాంగ ప్రకారం మాట్లాడుకునే వ్యవస్థ.